హెచ్ఓడి సార్ సీరియస్‌గా వచ్చి కిందకి పదండి అన్నారు. ఇంక చెప్పారాయన కిందకి వెళ్తే మష్రూమ్ కల్టివేషన్ చేపిస్తానన్నారు. వీడియో తీసుకుంటాను కొంచెం యాడ్ చేయండి అంటే వాటరే తెలియనంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెట్టు కిందకి వెళ్ళిపోయారు. ఇంక మనకి దానికి చేదోరదాకా అన్నీ పీకుతుంది. పీకిందే కాక మళ్ళీ పోజులొకటి. అప్పటికైనా మూసుకొని ఉండొచ్చు కదా! అందరిని కలికిరమైన జేయమన్నట్టు వెళ్తది. అందుకనే దీన్నందరూ తిడతారు. ఊరికే ఏం తిట్టరు. ఏం చేస్తున్నారే బాబు! తేడా అనుకుంటారే బాబు! మా సారొచ్చేలోపు ఇన్నేసాలేత్తన్నారు ఈళ్ళు. హమ్మయ్య! మా సార్‌లయితే వచ్చారు. లేపోతే ఈ ఘోరాలు చూడలేను నేను. మా హెచ్ఓడి సార్‌తో పాటు డీన్ సార్, ప్రిన్సిపల్ సార్ కూడా వచ్చారు. మష్రూమ్స్ రావాలని మా కొబ్బరికాయ కొడితే మా వోళ్ళందరూ ఇలా తింటున్నారు. ఇంక మా సారయితే వచ్చారు. ఇంక మాకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇంక మా వాళ్ళందరూ క్లాస్‌లో కూడా ఇంతలా ఇనరు. అంతలా ఇంటున్నారనమాట. సో, ఈ పౌడర్ నేమ్ వచ్చేసి బ్యావిస్టిన్ అనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే ఫంగిసైడ్స్ గట్రా రానివ్వకుండా చూస్తదంట. అంత సీరియస్‌గా చెప్తుంటే ఇదేమో ఆటలాడుతుంది. ఇంక ఈ స్టెప్ నుంచి ఫుల్ హైజీనిక్ ఫాలో అవ్వాలి. ఎక్కడ హైజీనిక్ పాటించకపోయినా ఇంకా మనం చేసినయంతా వేస్ట్ అయిపోతాయనమాట. మష్రూమ్స్ గ్రో అవ్వవు. పౌడర్‌ని ఫుల్ వాటర్‌లో మిక్స్ చేయాలనమాట. కొంచెం నురగొచ్చేలాగా అంటే లైక్ ఇలాగా. ఇంక అందరం తిప్పడం చూసి మా పొట్టక్క కూడా నేను తిప్పుతానని ముందుకొచ్చింది. కర్రంత కూడా ఉండదు. మళ్ళీ అన్నట్లో నేనున్నానంటది. సేమ్ మా నిక్కీలాగే ఇది కూడా. అది తిప్పుతుందో లేదో కానీ అది మాత్రం ఊగిపోతుంది. ఇంకిలా చేస్తే తెల్లారిపోద్దని మా సాయి అయితే తీసేసుకున్నాడు దాని దగ్గర నుంచి. అందుకని ఫాస్ట్‌గా తిప్పేత్తుంది. ఇంక దాని తర్వాత గడ్డయితే వేసుకోవాలి అందులో. ఇంక మా వోళ్ళేం చేస్తున్నారని చూస్తే ఈ నిక్కిని నేను వీడియో తీస్తున్నానని సార్ దగ్గరికి కావాలని ఎళ్ళింది. ఇంక మా సార్ పెళ్ళని తెలగానే పార్టీ అడిగాం. 1 డే వరకు గడ్డి మొత్తం నానాలి. నెక్స్ట్ పార్ట్‌లో ఎలా చేయాలో చూపిస్తా. ఓకే. బాయ్.